నైట్ కాకతీయకైతే మా సాయి గాడు సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం వచ్చేసిండు. రాగానే వానికైతే టిఫిన్ తినిపిచ్చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ టిఫిన్ చేయడానికి మళ్ళీ పాలవంచకైతే ఎళ్ళిపోయినాం. 2 బోన్‌ల ఇడ్లీ తినేసి షాప్‌కెళ్ళి 2 పంచలు తీసుకొని భద్రాచలం అయితే వచ్చేసినాం. మా లక్ ఏందంటే భద్రాచలంలో తెలిసిన సందీప్ అన్న ఉన్నాడు. వాళ్ళైతే దుర్గామాతను పెడితే అక్కడికొచ్చి దేవతను దర్శించుకొని ప్రసాదం తినేసి పంచాలు కట్టుకొని అలా గుడి దగ్గరికైతే రీచ్ అయిపోయినాం. లోపలికి మొబైల్స్ అలో లేదని చెప్తే కౌంటర్ దగ్గర పెట్టేసినాం. మా లక్ అని చెప్పినా కదా లోపల గర్భగుడిలో అయితే దర్శనం చేపించిండు సందీప్ అన్న. అయిపోగానే లడ్డూలు తీసుకొని అలా వెహికల్‌లో అయితే చక్కగా కిన్నెరసాని బ్రిడ్జ్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. కిన్నెరసాని డ్యామ్ దగ్గరికెళ్ళాలంటే పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకున్నాడు. అలానే వెహికల్‌కి 50 రూపీస్ తీసుకున్నాడు. ఇక లోపటికైతే ఎక్కడికంటే అక్కడికి వెహికల్ తీసుకొని వెళ్ళి అక్కడ పార్క్ చేసుకోవచ్చు. లైట్‌గా ఎండ కొడుతుంది కదా అని చెప్పి సలసలగా 2 కుల్ఫీలు తీసుకొని తినేసినాం. అక్కడ డ్యామ్‌లో ఎత్తుతారనుకున్నాం కానీ ఎత్తలేదు. అలానే ఇక జింకలం గిట్లా చూసుకొని 2, 3 ఫోటోలు తీసుకొని నైట్ అయితే కొత్తగూడెంకి వచ్చేసి అన్లిమిటెడ్ బిర్యానీకి అయితే వచ్చేసినాం. కొత్తగూడెంలో ఇక్కడ తప్ప ఇంకెక్కర్లేదు అన్లిమిటెడ్ బిర్యానీ 100 రూపీస్ ఇచ్చేసి 2 సార్లు పెట్టుకొని తినేసిన. ఇక మార్నింగ్ లేచి కాకతీయకైతే అలా ఇంటికైతే వచ్చేసి ఇక బైక్ మీద స్టార్ట్ అయ్యి కళ్ళు తాగడానికి అయితే నేను సాయి గారు రాకేష్ గారు అయితే వెళ్ళిపోయినాం. ఇలా పువ్వు తెంపుకొని వాళ్ళ ఇంటికి రాగానే మా అమ్మ బతుకమ్మ చేసింది. నైట్ అయితే బతుకమ్మ సెలబ్రేషన్